శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తోంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తూ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. శోభ, ఏదైతే శ్రీశైలం ఎడమగట్టు దోమలపెంట ఎస్ఎల్బిసి నిమగ్నమై పూర్తి స్థాయి ఏదైతే 3 షిఫ్ట్లలో ఏదైతే సింగరేణి కాలనీకి చెందిన రెస్క్యూ టీమ్స్ 600 మంది ఈ టన్నల్లో ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరియు ఏదైతే సింగరేణి కాలనీకి సంబంధించి సిఎండి కూడా బలరాం కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఈ రోజు ఇప్పుడే మరి కొద్దిసేపటి క్రితం మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాంతి కుమారి ఏదైతే రెస్క్యూ టీం సంబంధించి 12 మంది విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు టన్నెళ్ల పరిస్థితి ఎలా ఉంది అని కూడా కనుక్కొనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాడార్ ద్వారా స్కానింగ్ చేసి ఏదైతే మృతదేహాలు ఐడెంటిఫై చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ధృవీకరించడం లేదు. మరో 2 రోజులు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 రోజుల తర్వాత బాడీ బయటకు వచ్చే అవకాశం ఉందంటూ ఏదైతే తెలుస్తున్నప్పటికీ అధికారులు దీన్ని మాత్రం ధృవీకరించడం లేదు. మరోవైపు టన్నెల్లో అయితే 3 షిఫ్ట్లలో ఏదైతే సింగరేణి కాలేజీకి సంబంధించి ఏదైతే రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ లో కొనసాగుతుంది. ఈ రోజు మరి కొద్దిసేపటి క్రితమే ఓ షిఫ్ట్ సంబంధించి దాదాపు 45 మంది కార్మికులు లోపలికి వెళ్ళి ఏదైతే సింగరేణి కాలేజ్ రెస్క్యూ టీం లోపలికి వెళ్ళారు. అయితే 300 మీటర్ల కొంత సంక్లిష్ట పరిస్థితి నెలకొన్నది. ఏదైతే బురద మట్టిని 300 మీటర్లు వాక్ ద్వారా తెచ్చి ఏదైతే లోకోట్రీకి సంబంధించి డబ్బాల్లో పోసేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫుడ్ కూడా ఈ రోజు అధికారులు ఫుడ్ కూడా ఏదైతే రెస్క్యూ టీం సంబంధించి ఫుడ్ కూడా లోపలికే పంపించారు. అంటే దాదాపు ఈ రోజు సాయంత్రం కానీ రేపటి వరకు ఏదైతే బాడీస్ బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. కానీ అధికారులు మాత్రం మరో 2 రోజులు పడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ కి సంబంధించి పెట్టిన 3 రోజుల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొంత దుందుడుగా కొంత వేగంగా కూడా కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి కట్టర్ల సహాయంతో మేజర్ పార్ట్స్ అయితే కట్ చేసి బయటికి పంపి మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ టన్నల్ బోరింగ్ కట్టర్ ముందు భాగంలో ఏదైతే కొంత మెత్త ప్రాంతంలో ఏదైతే బాడీకి సంబంధించి ఐడెంటిఫై చేసి కొన్ని హోల్స్ కూడా పెట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ బాడీస్ తీసుకెళ్ళడానికి కూడా పూర్తి అంబులెన్సులు కూడా భారీ ఎత్తున అంబులెన్సులు కూడా ఫ్రీజర్ కి సంబంధించి నాగర్ కర్నూలు, అచ్చంపేట్ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సిద్ధంగా ఉంచినట్టు వారికి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ప్రకటించినట్టు కూడా తెలుస్తా ఉంది. అధికారులు మాత్రం ఇంకా బాడీస్ ను మేము గుర్తించలేదు, గుర్తిస్తే చెప్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొంత వేగం పుంజుకుందని కూడా మనం చెప్పొచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రులు ఉత్తమ్, జూపల్లి చేరుకున్నారు. మంత్రుల వెంట సిఎస్ శాంతికుమారి, ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు.